హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు ఈజీ అండ్ టేస్టీ చికెన్ పకోడీ ఎలా చేయాలో చూద్దామా. ముందుగా బోన్లెస్ చికెన్లోకి ఉప్పు, కారం, పసుపు కలిపి కనీసం 1 గంట సేపైనా పక్కన పెట్టుకోండి. 2 టీ స్పూన్స్ మైదా, 2 టీ స్పూన్స్ కార్న్ఫ్లోర్, అలాగే ధనియాల పొడి, గరం మసాలా, కొంచెం చికెన్ మసాలా, అలాగే 1 కోడిగుడ్డు పగలగొట్టి వేసుకోండి. ఇవన్నీ చికెన్కి పట్టేలాగా బాగా కలుపుకోండి. మీకు నచ్చితే దీంట్లో కొంచెం జీడిపప్పు కూడా యాడ్ చేసుకోండి. బాండీలోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఈ చికెన్ని పకోడీలాగా వేసేసుకోవటమే. ముందుగా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి. చికెన్ ఫ్రై అయ్యేలోపు మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీలో ఎవరన్నా కనుక కొత్తగా నా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇప్పుడు మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన ఈ చికెన్ని తీసి పక్కన పెట్టేసేయండి. ఇదే విధంగా మిగతా చికెన్ని కూడా ఫ్రై చేసుకోండి. ఇదే ఆయిల్లో మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే కరివేపాకుని ఫ్రై చేసుకోండి. అంతే అండి, చాలా ఈజీగా అండ్ టేస్టీగా చికెన్ పకోడీ రెడీ. నేను చూపించిన విధంగా చికెన్ పకోడీ కనుక చేసుకుంటే పైన క్రిస్పీగా అలాగే లోపల చాలా సాఫ్ట్గా చికెన్ ఉడుకుతుంది. అంతే అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.